ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో ఒకే ఒక్క చిన్న చిరిగిన నోటు ఇప్పుడు కారుమూరి కుటుంబ వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంది. ఇప్పటికే మద్యం కుంభకోణంలో అవినీతి అవకతవకలకు గాను కారుమూరి సునీల్ అరెస్ట్ అయ్యారు. కారుమూరి నాగేశ్వరరావుని విచారించారు. అసలు ఈ కేసులో ఏం జరగబోతుంది, ఆ చిరిగిన నోటు వీళ్ళ జీవితాన్ని ఎలా చింపేసింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడుతాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మద్యం కుంభకోణంలో ఒకే ఒక్క చిన్న చిరిగిన నోటు ఇప్పుడు కారుమూరి కుటుంబాన్ని చింపేస్తూ ఉంది. ఏంటి సార్ దీని మీద విశ్లేషణ? చిరిగిన నోటు చాలు జీవితాన్ని చంద్రవందర చేయడానికి. ఎందుకంటే ఈ కేసులో సిట్ కాదు, సిఐడి కాదు, ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఇన్వెస్టిగేషన్లో హవాలా చేసినట్టు ప్రూఫ్ దొరికింది. ఎక్కడ దొరికింది ఆ ప్రూఫ్? కారుమూరి సునీల్ వాడినటువంటి మొబైల్ ఏదైతే ఉందో ఆ మొబైల్లో ఈ చినిగిన నోటు పదే పదే కనిపించింది ఈడీకి. మరి ఈ చినిగిన నోటు ఎక్కడికి పంపించారంటే హైదరాబాద్ పంపించారు. హైదరాబాద్ హవాలా టీంకి పంపిస్తే హైదరాబాద్ హవాలా టీం బాంబేకి పంపించింది. ఈ బాంబేకి పంపించినటువంటి మొత్తం ఈ మొబైల్లో, ఇప్పుడు అతని మొబైల్లో మొత్తం ఎవిడెన్స్ దొరికింది ఈడీకి. ఇదే పేపర్లో కూడా వచ్చింది. ఆ ఒక్క ఎవిడెన్స్ చాలు కదా హవాలా చేశారంటానికి. సూట్ కేసు కంపెనీలు పెట్టి ఆ సూట్ కేసు కంపెనీల ద్వారా మద్యం డబ్బుల్ని వీళ్ళు హవాలా మార్గంలో దేశ విదేశాలకి పంపించేశారు. దేశ విదేశాలు, దేశంలో ఉండేటువంటి అనేక ప్రాంతాలకి అలాగే విదేశాలకి పంపించి అక్కడి నుంచి బంగారాన్ని వాళ్ళు మళ్ళా దిగుమతి చేసుకున్నారు దొంగ మార్గంలో. ఇది ఈడీ ఐడెంటిఫై చేసింది. మరి ఈడీ ఐడెంటిఫై చేసింది, ఈడీ ఎంటర్ అయింది అని అంటే ఇది చిన్న కేసు అయితే కాదుగా. ఇది మామూలుగా సిఐడి కేసు, సీట్ కేసు అయితే ఇదంతా గవర్నమెంట్ చేయించింది, చంద్రబాబు గారు చేయించారు, కక్షపూరితమైనటువంటి కేసులు, కక్షతో కూడినటువంటి కేసులు అని చెప్పేసి అనవచ్చు. కానీ ఈడీ కదా, ఈడీ ఎంటర్ అయింది కదా, ఎవిడెన్స్ వచ్చింది కదా, నీ చినిగిపోయిన నోట్లు దొరికినాయి కదా. జనరల్గా హవాలా బిజినెస్ చినిగిపోయిన నోట్లతోటే చేస్తారు, ఇది అందరికీ తెలుసు. ఈడీకి అంతకన్నా బాగా తెలుసు. మరి ఎందుకన్నా ఎవిడెన్స్ ఏం కావాలి? దాదాపుగా 400 కోట్ల రూపాయలు కుంభకోణం ట్రాన్స్పోర్ట్లో, మద్యం కుంభకోణం ట్రాన్స్పోర్ట్లో సుమారుగా 400 కోట్ల రూపాయలు. మద్యం స్కామ్ 3,500 కోట్ల రూపాయలు ప్రాథమికంగా సిఐడి తెలిసింది. ఇది కాకుండా మళ్ళీ లేబుల్స్ ఉన్నాయి. ఇది దాని మీద బార్ కోడ్స్ ఉన్నాయి కదా, ఆ బార్ కోడ్స్కి సంబంధించినటువంటి ఇంకో కుంభకోణం కూడా ఉంది, డిస్టిలరీ కుంభకోణం. ఇన్ని రకాల కుంభకోణాలు ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నాయి. అయితే అడ్డంగా దొరికింది ఏంటంటే ట్రాన్స్పోర్ట్లో. ట్రాన్స్పోర్ట్లో ఎలా దొరికారని అంటే ఈ మొత్తం టెండర్స్ పాడుకొని బినామీ పేర్లతోటి వీళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు ఏరియా వైజ్ పంచుకున్నారు. గోదావరి జిల్లాలకు సంబంధించి కారుమూరి నాగేశ్వరరావు పంచుకున్నాడు. పంచుకొని ఆ డబ్బుని ఇప్పుడు ఆయన ఎలా పంపించాడు, సూట్ కేసు కంపెనీల ద్వారా ఎలా చేశాడు అనేది బయటపడిపోయింది. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావుని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావుని అరెస్ట్ చేయలేదు, ఇంకా వాళ్ళ అబ్బాయినే కదా అరెస్ట్ చేశారు. ఈడీ అధికారులు కారుమూరి సునీల్ని అరెస్ట్ చేశారు. సునీల్ని అరెస్ట్ చేశారు, కారుమూరి నాగేశ్వరరావుని పిలిచి విచారించారు. కానీ ఇంకా అరెస్ట్ దాకా వెళ్ళాల కారుమూరి నాగేశ్వరరావుని. బహుశా అరెస్ట్ చేస్తారేమో, అరెస్ట్ అనివార్యంగా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ అమౌంట్ మొత్తం అసలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా మద్యానికి సంబంధించిన వ్యవహారం నడిచింది. విచిత్రమైన పరిణామం ఏంటంటే భారతదేశం మొత్తం కరోనా సమయంలో డిజిటల్ ప్రమోషన్ చేస్తే, డిజిటల్ పేమెంట్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయమని చెప్పి భారత ప్రభుత్వం చెప్తే ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం రిస్ట్రిక్ట్ చేశారు. అది మద్యానికి సంబంధించి. ఆ విధంగా 1,00,00,000 కోట్లకు పైగా కరెన్సీని వీళ్ళు తీసుకున్నారని చెప్పి తెలుస్తుంది. ఒక 5% అని అంట ఆన్లైన్ పేమెంట్స్ జరిగింది. 95% మొత్తం కరెన్సీ, ఫిజికల్ కరెన్సీ తీసుకొని ఆ లిక్కర్ని ఇచ్చారట. మరి ఆ అమౌంట్ మొత్తం ఎక్కడ జమ అయింది, ఎంత జమ కావాలి, ఎంత అయ్యింది, ఇదంతా లెక్క తీయాలి. ఇప్పుడు 3,500 కోట్లే కాదు, ఈ 3,500 కోట్లు అనేది ప్రాథమికంగా వీళ్ళకు దొరికినటువంటి కొంత సమాచారం మేరకే. దీని వెనక ఇంకా చాలా ఉంది, అది బయట రావాలని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు సిఐడి సిట్ విచారించినటువంటి సందర్భంగా వచ్చినటువంటి ఎవిడెన్స్ని సిబిఐకి, ఈడీకి ఇచ్చింది. అవి కూడా వచ్చి రంగంలో దిగి ఇప్పుడు విచారణ కొనసాగిస్తున్నాయి. ఒకవైపు ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ్ రెడ్డి,
అలాగే A1 రాజ్ కసిరెడ్డి వీళ్ళు మళ్ళీ అరెస్ట్ చేశారు కదా వాళ్ళని, మళ్ళీ అరెస్ట్ చేసి లోపల పెట్టారు కదా. అవును. సో కాబట్టి ఈ కేసుకు సంబంధించి చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇవాళ కాకపోతే రేపైనా కానీ ఖచ్చితంగా శిక్షలు పడే అవకాశం ఉంది. కాకపోతే అంతిమ లబ్ధిదారుడు ఎవరు, దీని అందరికీ కింగ్ పిన్ ఎవరు అనే దాని మీద ఎవిడెన్స్ కలెక్ట్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పుడు రాజకేష్ రెడ్డిని పట్టుకున్న తర్వాత దొరికింది ఏంది, మొత్తం ఫామ్ హౌస్ల్లో బంగారం డబ్బు డంపులు ఉన్నాయి అనేది దొరికింది కదా. ఆల్రెడీ ఫామ్ హౌస్లో పట్టుకున్నారు కదా. కొంత అమౌంట్ని ఎలక్షన్లో ఖర్చు పెట్టారు, ఎలక్షన్లో తీసుకెళ్లారు, ఎలక్షన్లో పంపించారు, ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి పంపించారు. దానికి కర్త కర్మ క్రియ అంతా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఆయనే ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్కి తీసుకెళ్లారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండే ల్యాండ్ మార్క్ ఏదో అపార్ట్మెంట్ ఉంది, ఆ అపార్ట్మెంట్లో దాచిపెట్టారు. అక్కడి నుంచి ఆ డబ్బుకు సంబంధించినటువంటి అట్టపెట్టెల్ని తిరుపతికి ఒంగోలుకి చేర్చారు. ఇవన్నీ ఎవిడెన్స్ తోటి కలెక్ట్ చేస్తూ మొత్తం బయట పెట్టారు కదా. బయట పెట్టినటువంటి క్రమంలో మొత్తం అమౌంట్ ఎంత అనేది ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడి వ్యవహారం కూడా మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఇంకా ఇండెప్త్కి వెళ్తే ఇంకా అనేక మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఇంకా కూడా ఇప్పుడు దుబాయ్ వ్యవహారం రావాలి. ఇంకా ఇప్పుడు ఈ అమౌంట్ మొత్తాన్ని తీసుకెళ్లి దుబాయ్లో పెట్టారు కదా. అది దుబాయ్ ఇప్పుడు ఇక్కడ లేనటువంటి ఇన్ఫర్మేషన్ లిక్కర్కి సంబంధించింది దుబాయ్లో ఉందని చెప్పి అంటున్నారు. అంటే ప్యారలల్గా ఇప్పుడు ఇక్కడ మనీ ఫెడ్లర్స్ని ఏర్పాటు చేశారు. ఏది డిస్టిలరీస్ నుంచి అమౌంట్ కలెక్ట్ చేసేటువంటి వాళ్ళని, అలాగే ఈ షాపుల నుంచి కలెక్ట్ చేసేటువంటి వాళ్ళని, వీళ్ళందరికీ సంబంధించినటువంటి మనీ ఫెడ్లర్స్ని ఏర్పాటు చేశారు. ఇది డైలీ కార్యక్రమం, ఇది పెద్ద నెట్వర్క్. ఈ మనీ ఫెడ్లర్స్ తీసుకెళ్లి అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, వాళ్ళు తీసుకెళ్లి మళ్ళా రాజకేష్ రెడ్డికి ఇవ్వటం, రాజకేష్ రెడ్డి తీసుకెళ్లి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఆ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ ఏది ఉంది అక్కడ మొత్తం పేర్చటం, ఇవన్నీ చేశారని చెప్పి ఇన్వెస్టిగేషన్లో దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఆ మేరకు ఛార్జ్ షీట్లు కూడా వేశారు. ఛార్జ్ షీట్లు కూడా వేసినటువంటి క్రమంలో ఇప్పుడు ఏమొచ్చింది, ట్రాన్స్పోర్ట్ కుంభకోణం కూడా వచ్చింది. ఈ ట్రాన్స్పోర్ట్ కుంభకోణంలో కారుమూరి దొరికాడు. ఇప్పుడు ఇంట్లోనే మళ్ళా నకిలీ మద్యం వచ్చింది కదా. నకిలీ మద్యంలో ఆయన దొరికాడు కదా, మాజీ మంత్రి ఎవరు, జోగి రమేష్ అండ్ టీం దొరికారు. నకిలీ మద్యం ఒకటి, ట్రాన్స్పోర్ట్ ఒకటి, తర్వాత లిక్కర్ డిస్టిలరీది ఒకటి, తర్వాత అసలు పాలసీ తయారు చేసేది ఒకటి. ఇన్ని రకాల ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు కారుమూరి చుట్టూ ఒక చినిగిపోయిన కాగితం మొత్తం వ్యవహారాన్ని బయట పెట్టేసి హవాలా చేశారు అనేది ప్రూవ్ అయింది. హవాలా చేశారని ప్రూవ్ అయింది కాబట్టి ఆ శిక్ష చాలా పెద్దగా ఉంటుంది. మరి దీని వెనక ఎవరున్నారు అనేది వాళ్ళు చెప్పాలి, వాళ్ళ ఇన్వెస్టిగేషన్లు చెప్పాలిగా. దీని వెనక ఎవరున్నారు, అసలు ఎవరు చేశారు, ఎవరు ఇచ్చారు, ఇదంతా రావాల్సి ఉంది. అంటే అంతిమ లబ్ధిదారు ఎవరైతే కింగ్ పిన్ ఉన్నారో ఆ కింగ్ పిన్ని పట్టుకునేంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది ఇన్వెస్టిగేషన్. ఓకే సార్, థ్యాంక్ యూ.